మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణంరాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. జనవరి 4 తులా రాశి వారికి సాయంత్రం 5:30 తర్వాత ఏం జరగబోతుందో, ఈ రాశిగ్రస్తులకు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లబోయే ముందు ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేం చేసే వీడియోలన్నీ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే జనవరి 4వ తేదీ నుండి దినఫలాల్లో సాయంత్రం 5:34 తర్వాత మీకు ఒక వార్త అందుతుంది. ఇది వరకు మీ యొక్క లైఫ్ సెటిల్మెంట్ కోసం కావచ్చు, కెరియర్కి సంబంధించి కావచ్చు, మీ యొక్క ఉద్యోగ జీవితానికి, వ్యాపార జీవితానికి సంబంధించి కావచ్చు, ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందంటే, నిర్ణయం అయితే తీసుకున్నారు కానీ దాని తాలూకు ఫలితం ఏ విధంగా ఉంటుందో తెలియక మీరు చాలా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ ఫలితం ఈ రోజు రాబోతుంది. మీరు తీసుకున్న నిర్ణయానికి ఫలితం అద్భుతంగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని అయితే ఈరోజు మీరు సాయంత్రం 5:34 తర్వాత వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ యొక్క రాశిగ్రస్తులకు జీవితంలో లైఫ్ సెటిల్మెంట్కి సంబంధించి, అలాగే వ్యాపార జీవితానికి, ఉద్యోగ జీవితానికి, వృత్తి జీవితానికి సంబంధించినటువంటి అద్భుతమైన వార్తనైతే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి. మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఇదివరకు కొన్ని మార్పులు చేయాలని ఆలోచించారు కానీ దాని గురించి మీరు పట్టించుకోకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఈరోజు మీరు ఒక పనినైతే మొదలు పెట్టబోతున్నారు. అలాగే మీకు నూతన వ్యక్తుల పరిచయం కూడా ఉంటుంది. మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ని వినియోగదారుల నుండి ఈరోజు మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు, ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది వరకు మీరు ఎంత కష్టపడ్డా దానికి దక్కని ఫలితం ఈ రోజు దక్కబోతుంది. మీ తోటి ఉద్యోగస్తులతో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ శ్రమను మీ యొక్క పై అధికారులు గుర్తించకుండా కొట్టివేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే శ్రమ మీద అయితే ఫలితం వారికి దక్కే అవకాశాలైతే తక్కువగా ఉన్నాయి. మీ యొక్క జీవితంలో కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు ఈ రోజున దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క జీవితంలో ఒక చక్కటి గుడ్ న్యూస్ వినే అవకాశం కూడా కనిపిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు కలుగుతుంది. నూతన వ్యక్తుల వల్ల ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. అంటే వారితో నార్మల్గా మాట్లాడుతున్న సమయంలో వారు చెప్పేటటువంటి ఒక విషయం మీ యొక్క మనసులో ముద్ర వేసుకుంటుంది. దాని ద్వారా మీ యొక్క లైఫ్కి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశివారు ఎవరైతే బంధువులతో చాలా కాలంగా దూరంగా ఉంటున్నారో, చాలా పెద్ద గొడవ జరిగి మీ యొక్క బంధువులతో కానీ సన్నిహితులతో కానీ మీరు దూరంగా ఉంటున్న పరిస్థితులు ఉన్నట్లయితే కనుక వారితో గొడవ కాస్త సద్దుమణిగే అవకాశం ఉంది. ఈ విధంగా మీకు బంధువులతోనూ స్నేహితులతోనూ సంబంధ బాంధవ్యాలు బలపడే అవకాశం ఉంది. కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పని ఒత్తిడి కారణంగా గృహిణులు కొంత నీరసాన్ని, అలాగే తలనొప్పిని ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈ యొక్క రాశివారు ఈరోజు దినఫలాల్లో చూసుకున్నట్లయితే గనక దూర ప్రయాణాలు చేస్తున్నవారు, ప్రయాణాలు చేసే సమయంలో అపరిచిత వ్యక్తుల వల్ల మాత్రం మీరు కొంత జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మీకు ఆర్థిక నష్టం సంభవించవచ్చు. మీ యొక్క మొబైల్ ఫోన్స్ కావచ్చు, అలాగే డబ్బులు కావచ్చు, విలువైన వస్తువులు, బంగారం, ఇటువంటి వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయటి వ్యక్తులు, అప్పుడే పరిచయమైన వ్యక్తులు, అంటే రాత్రి సమయాల్లో మీరు ట్రైన్లో కానీ బస్సుల్లో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు అపరిచిత వ్యక్తులు తినటానికి ఏదైనా ఆహార పదార్థాలు ఇచ్చినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే వారి వల్ల మీకు ఈ సమయంలో సమస్య వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలైతే తీసుకోవాలి. విహారయాత్రలకు వెళ్లటానికి
ఈ మధ్య కాలంలో మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, కానీ మీరు క్లారిటీకి రావటం లేదు. అటువంటి వారు మీ కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే మిత్రులతో కానీ కలిసి మీరు విహారయాత్రలకు వెళ్ళాలి అనుకున్నట్లయితే దానికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే ఈరోజు తీసుకోబోతున్నారు. ఆర్థిక పురోగతిని పొందుకోవడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి. ఎందుకంటే శ్రీ మహాలక్ష్మీదేవి సంపద యొక్క అధిదేవత. ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మీకు ఎళ్లవేళలా తోడుగా ఉండడానికి ఖచ్చితంగా మీరు ఈ విధంగా లక్ష్మీదేవిని ఆరాధించాలి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించి నెయ్యితో దీపం వెలిగించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. గోమాతను ఆరాధించండి. చక్కటి ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2025 జనవరి మాసంలో దినఫలాలు మీ యొక్క రాశి వారికి ఎలా ఉన్నాయనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.